హలో 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 నాయన బిడ్డ మంచుకున్నారా? పోయిరాపో అయ్యా జరా ఏదో అర్జెంట్ ఉందట పోయిరాపో. అవునా చెప్పకు ఫోన్ లో చెప్పకు మరి. ఛాతి లేపి పక్కన పడితే మీ చుట్టాలు వస్తారు, మా చుట్టాలు అల్లీళ్ళు వస్తారు, పోరాగాళ్ళు వచ్చే గా మాత్రం లేకపోతే ఎట్లా? నీకు మొగడు అవసరం లేదు గాని పండుగ కావాల్సి వచ్చిందా? సంక్రాంతి పండుగ. ఇల్లు లేరింది. నీళ్ళు కూడా లేరు. వేరు అందరూ నాకెదురుగా కూర్చున్నావేంద్రా? గడి పోయి పక్కన కూర్చొని పాడుగాపో. ఏమో కూర్చున్నావు ఎదురుగా? ఏమైందిరా? అమ్మ ఎందుకు ఎడుతుందిరా? ఏమోనే అర్ధగంట సేపటి నుండి ఏడుస్తుంది. మరి నువ్వేం చెప్తున్నారా? అమ్మ ఏడుస్తుంటే ఏం చేస్తున్నా? ఎదురు కూర్చొని చూస్తున్నా. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? అమ్మా అరే, ఎందుకు ఎడుతున్నావులే? ఏమైంది? ఎందుకు ఎడుతున్నాడో చెప్పేయండి. ఇంట్లో నా మాట ఎవరో నింటూరా? మీ అయ్య మొత్తానికి నా మాట పట్టించుకుంటలే. నీ అంతా నువ్వు పోతున్నావు. ఈ పాడుకో మొత్తం సెట్ వేసిన భూతమే అయిండు. అరే అమ్మా, నేను ఎవరి లెక్కలకి ఎత్తలేరా ఇప్పుడు? పిచ్చిదాన్వా? మీ అయ్యకు పండుగ తెల్లారి నుంచి ఒక ముచ్చడి చెప్తున్నా. ఆ బాడుకో మనా నింటనే లేడు, పట్టించుకుంటూనే లేడు. ఓ అమ్మ నా ఇంట్లో పాడుకోమంటావేందా? పెద్ద కొడుకు పండుగ రోజు మంది తీసుకురానికి పోయిండు. వాడు ఏడి వచ్చిండు, ఏడపోయిండు. వీని చెప్తానేమో వీడు పట్టించుకుంటాడు, వీని అయ్య చెప్తానేమో వీళ్ళ అయ్య మొత్తానికి పట్టించుకుంటాడు. ఎటు పోయిండు, ఏం కాలబడ్డబడ్డాడు. ఫోన్ చేసినా గానీ ఫోన్ కలుస్తలేదు. ఎంతమందిని అడిగినా గానీ ఏడు జాడ దొరుకుతలేదు. ఏడవకపోతే ఏం చేయాలి? ఇంట్లో ఒక్కలన్నా చెప్పిన మాట వింటుర్రా? ఫోన్ కలుస్తలేదా? కాసి పాడైతలేదు. ఎటువైపు పాడైండు? ఇదక్క మొన్న నుండి చెప్తున్నా, వాడు ఏడు పోడు వాళ్ళ అత్తగారి ఇంటికే పోతాడని మొన్న నుండి చెప్తున్నా. నా మాట ఇంటనే ఇంటలేదు. తంతే అవతల వాడితో బాడుకావు. వాడు నా కొడుకురా. వాడు నాకు ఎప్పంది ఏడికి పోడు. ఇంక అత్తగారింటికి ఎట్లా పోతారా? నాకు కూడా వాడు ఎందుకు అత్తగారింటికి పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకు పోతాడే నా కొడుకు? నా మాట జవదాట నా కొడుకు. మీ లెక్కన అనుకుంటున్నావే? ఏడుండో కొడుకు, ఏం చేస్తుండవు? అమ్మా తమ్ముడేమన్నా ఆడపిల్ల నాయే మొగోడు ఒత్తడి తీయే. మీ అయ్యకు పొద్దుగల చెప్పిన పెద్ద కొడుకు లేడు, ఇల్లంతా తడివాడి ఉంది, ఆగమాగం ఉంది, దోలాడదాం ఇద్దరు కలిసి అని చెప్తే డ్యూటీకి పోయిండు. మీ అయ్య డ్యూటీకి పోతాడు. కొడుకు ఎటన్నా పోని. ఓ అమ్మ ఏడవ కాదు, నువ్వు అంతగానో ఏడుస్తున్నావు గానే అన్నగానే ఇలా అత్తగారింటి పోయేస్తా. వాడు ఉండో లేడు మెల్ల ముఖానికి మాసు పెట్టుకొని ఆ ఇంటి ముందు నుండి అట్లా ఇట్లా తిరుగుతా. ఉండో లేడు కనబెడతాం, సరేనా? సిగ్గులేక వాలింటికి పోతానంటున్నావేంద్రా? నీ విలువేడా వాని విలువేడరా? పోతా, నేనే పోతా వానింటికి. నాకేమైనా భయమా? నేమైనా దొంగతనం చేసినా? నేనే పోయి వాడు మాట్లాడతా. వాడు ఏం మాట్లాడతాడో అప్పుడు చూస్తా. వాడాడు ఉండాలి అప్పుడు చెప్తా. వాని పని చెప్తా, వీని పని చెప్తా. అమ్మా నేను కూడా వస్తానే. ఏమో తీ బిడ్డ, నువ్వు ఆడవిలవు. మళ్ళీ నీ మీద ఆరవోసుకుంటారు. మంచి షేడు ఎందుకు బిడ్డ? నేను మా పోతా. నాకేమైనా భయమా? మీ అయ్య ఎట్లయినా చెప్తే ఈయనే ఈనడాయే. నేను మా పోతా. పోయి ఆడ ఒక్కొక్క దాని సంగతి చెప్తా. ఇక వాని సంగతి చెప్తా, దాని సంగతి చెప్తా. ఆ ముఖాన్ని ఉల్లేసుకొని ఎట్లా తిరిగి వస్తున్నావు నువ్వు? ఏమంటావా మరి? సామంటావా చెప్పు. ఆల్రెడీ నీ బిడ్డలు వేసిపోయి సగం చంపేసింది. ఇక నువ్వు చట్టేంది, ఇక నువ్వు బతుకుతేంది. ఏందే
ఊళ్ళో కంటే నువ్వే ఎక్కువ పడుతున్నావు, లేచిపోయిందని. మనం అదే పని మీద ఉన్నాం కదా. వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తూనే ఉంటుంది. కొడుకును హైదరాబాద్కి పంపిస్తుంది. అందరికి ఫోన్ చేసి నేను తిరిగి వస్తూనే ఉంటుంది. దెవలాడుతున్నా చూస్తున్నా. నీ బతుకు సిగ్గుసేరం ఉన్నదా నీకేమన్నా? బిడ్డ పండుగ ముందు ఇంట్లో నుంచి పోయింది, ఇంకా దేవులాడుతున్నా అంటానా? ఏందే నువ్వు నన్ను అంటున్నావు? నేను బ్యాగ్ చదివి బట్టలు పెట్టి పంపించిందా? ఏయ్, ఇంట్లో నువ్వు ఉండగా మొగని నీది కాదా బాధ్యత? నాదా బాధ్యత? నాకెంత బాధ్యత ఉందో నీకెంత బాధ్యత ఉంది. పిల్ల ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడ తిరుగుతుంది, ఏం చేస్తుందో చూసుకోకుండా ఇంట్లో కొంచెం ఏం పీకినావే? ఇప్పుడేమో బాగా నా మీద ఎగురుతున్నా. ఆ పీకి కట్టలు కట్టినా నువ్వేం పీకినావు మరి? తెలిసే ఇంట్లో పోరగాలు ఏ తప్పు చేసినా నా మీద నెక్కుతావని నాకు మాగేరక. ఏయ్, నీ మీద కాకపోతే ఇంట్లో మీద నూకాలే. ఇంటి ముందు పాలాడు కులపడు నవ్వుకుంటూ పోతాను. ఇయ్యాల రేపటి ఎట్లా పోరి దొరకకపోవాలి. నిన్ను చంపి నేను చెప్తా. ఇచ్చేది పోతుంది రాజు అంటుంటే లోపలికి పోతుంది. ఇంకా వాడుకో దేలాడు కసలు నెట్టువేనా ఇంకా సత్తలాడు పాడేతలాడు వీడు. కూర్చోరాదే రాక కూర్చుందా తిను. ముందుగల మీ నాయనకి అన్నము కొంచెం తక్కువ. ఓ పోడా నీళ్ళొంచు. వస్తుంది ముందుగా అన్నమే. ఏం కూర చేసిర్రు? ఓ పోరి ముందుగాలానికి పప్పు. ఇంకేం కూర వండుతారు చెప్తే చికెన్ లేకపోతే ఇంకేదో తీసుకోతుంది కదా. చికెన్ నీకు కావాలా మా నాయనకు కావాలన్నా? అట్లా కాదు, ఏమి నాయన పోతా తయారవుతుంది కదా. పోయేటప్పుడు కూడా చికెన్ మటన్ అడిపోతే ఎట్లా చెప్పు? ఏ చికెన్ మటన్ పండుగను ఉంది మొత్తం అదే అవుతుంది. ఓ బుజ్జి ఇక తీసుకోరావా. అక్క మీ తమ్ముడు ఇట్లా ఎట్టు వేయండు అన్నని అడుగు ఒకసారి. అవునా, వీళ్ళిద్దరు ఎటు వేయరు? కుమార్ అన్న మా తమ్ముడు నీ లేసుడితోటే పోయిరే ఇద్దరు. నిన్న బాబు మందాడుతూనే మంచిగా పవన్ గారిని పరిచయం చేసుకుంటూ ఇద్దరు లేవగానే ఎటో పోయారు. నన్ను తీసుకోవాలి. పప్పు కూడా ఏమి ఇక్కడ తొక్కవేమి ఉన్నాయా? టమాటా తొక్కుంది వేయాలనా? ఏమో రుచిదంతా వస్తారా ఆగరాదే పిల్ల. మగని మీద అప్పుడే జీవి గుంజుతుందా? ఎటు పోయిర్రా? అన్నం తీసుకొని ఎటు పోయినావు రా పవన్? ఏమిటి పోయినామే అన్న? దొడ్డికి వస్తానంటే ఇద్దరం కలిసి దొడ్డి పోయినాం. కాదు బాబాయ్, ఇద్దరం కలిసి పొద్దుటికాలకి పోయినాం. అగో అట్లా అంటే ఏందన్నా? దానికంటే ముందు ఎటు పోయినాం? దొడ్డికే పోయింది. అరే ఎవరిని ఇప్పుడు చెప్పొద్దురు, వాళ్ళు తింటుర్రు. అన్నా నాన్నకి ఏదున్నా నిజమే చెప్పాలన్నా. నాయనా దొడ్డికే పోయినాం నాయన. ఈ బద్మాష్ ముడగొడక అన్ని నిజాలు చెప్పినట్టు ఇంకా దొడ్డి పోయినా అని చెప్తున్నావు. కడుకో తిను. అక్క బా ఇక మీరెంత నవ్వుకోండి, మేమైతే దొడ్డికే పోయినాం. అరే ఏడుకన్నా వస్తుంది రా ముందుగా. ఏ ఇజ్జత ఏముందన్నా, మనకే ఉందా? దా తిందాం దా. పవన్ గా ఇగో అన్నం తినిపిద్దా తీసుకో. కడుపు నిండా కళ్ళు తాగినవా? పిల్లగాడు ఏది చేస్తే అదే చెప్పేటట్టున్నాడే అన్న నీ కొడుకు. ఓ పోరి రేపు నీ మొగంతో కట్టమేనా నీకు? నడవేంద్రా మళ్ళా కూర్చున్నావు? నడువు పోదాం, టైం అవుతుంది. పోదామే, నాదేముంది అంతా అయిపోయింది. ఓ ఎన్నెలా అయిందా? నాయనా ఇప్పుడు అవసరం అన్న వీళ్ళని తీసుకొని పోడు నువ్వు? తీసుకోకపోతే ఇటు ఉంచాలనారా? పోవాలరా. గట్ల కాదు నాయనా, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లున్నదో ఏమో. ముందుగా అయితే నువ్వు ఒక్క నీ పోరాదు, తర్వాత పంపిస్తే తమ్ముడిని మరదల్ని. ఇక చూడు బిడ్డ, పండుగకని వచ్చి వారం రోజులు ఇన్నే ఉంటుంది. ఆ పిల్లకు ఆనికి పెళ్ళైన సంగతి ఊళ్ళో ఒలికి తెలియదు. ఇంకెన్ని రోజులు ఉంటారు బిడ్డ ఇక్కడ? పోతాం రా, వాళ్ళంటి వాళ్ళు పోవాలి, పోతేనే మంచిగా ఉంటుంది. ముందైతే అల్లుని విలు బిడ్డ, అని విలు, అనిల్ విలు. సరే నాయనా. అయ్యో ఏమైందా పోరి? ఇద్దరు పోరాలను బయట నిలబెట్టినావు? నాయన వీళ్ళని తీసుకొని పోతా అంటుండత్తమ్మా.
అయ్యో అన్న ఇప్పుడే తోలుకోపోతావానే ఇంకా 4 రోజులు ఉండనియే రాదు. వద్దక్క వద్దు, ఇప్పుడు ఎంత తొందర పోతే అంత నయం, లేకపోతే తప్పులు ఇరుక్కుపోతాం మనం. అయ్యో అట్లా కాదు మామ, ఇప్పుడు వాళ్ళు కోపం మీద ఉండి నిన్ను పొరగాలని ఏమన్నా అనగల్లా? ఏయ్ నీకేం తెలియదు ఉండో, బాబాయ్ అన్నదే కరెక్ట్. బాబాయ్ నువ్వు వీళ్ళని తోలుకొనువో, ఇప్పటికే మస్తు లేట్ అయింది. ఇంకా ఇన్నెవరు అనుకో పిల్లని తీసుకొని పోయి దాపెట్టిరని నిన్ను బదనం చేస్తారు. అల్లుడు అన్నది కూడా కరెక్టే. సరే తీయ అన్న తోలుకపో మరి. ఓవా ఏమైంది, పోతాం లేట్ అవుతుందిరా. ఇగో నాయన తమ్ముడిని మరదల్ని తీసుకొని పోతాడట. నీకు 4 రోజులు కాగానే మరదలు అయిపోయింది, మరదలు వాళ్ళు పడుతుంది. ఆయనకి ఇప్పుడు తీసుకొని ఏం చేస్తారట, తన్నులు తింటారు మీ ఊరు చేతిలో. ఏంది మరి ఊకుంటారా? అది ఇక్కడ మాట్లాడలేదు చేయలేదు తోలుకో ఏం చేస్తారు ఉండని మన నిన్నే మనం వచ్చి మాట్లాడుదా మా నాయనతోటి. పర్వాడు అక్క జరుగు. మామ ఏమైంది గిల్లెని తోలుకోవట? తీసుకోవద్దా నీళ్ళు ఎన్ని రోజులని ఈడ పెడతాము, ఆడికి పోతేనే ఏదో నోటి తెలుస్తుంది. గట్ల కాదే, పిల్లల ఇంటికాడ వాళ్ళ అవ్వయ్య మంచోడు కాదట, వాళ్ళ అన్న కూడా మంచోడు కాదట. పోడుతోటి పుసుకున్న మనోడు చూసి 4-5 దెబ్బలు వేస్తే ఏంది చెప్పు. నువ్వు పోయినావు అనుకో, ఇక అదో ఏదో 4-5 పెద్ద మనుషులు పట్టుకొని ముచ్చట చెప్పరాదు, అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఇట్లా నేను తోలుకొని వస్తా వెనక ముందు, మళ్ళీ ఇప్పుడు తోలుకోతే ఎట్లా? వద్దు వద్దు తీసుకొని పోతా. ఈ ముడకొడుకు చేసుకున్నాడు, ఊళ్ళోకి వచ్చినా అయిపోవు ఏదో నోట్ అవుతుండే. ఈడికి వచ్చి నాకు లేని పరిశాన పెట్టిండు, ఆడికి పోతేనే ఏదో నోట్ అవుతుంది. తోలుకొని పోతా నీళ్ళు. తోలుకోవని తీయ రాదురా, మామ అనేది కూడా కరెక్టే. మళ్ళా తోలుకోకపోతే మనం దొంగలం అవుతాం, వాళ్ళు దొంగలు అవుతారు. తోలుకోపోంతి ఏదో ఒకటి తెల్లగోళ్ళు అవుతారు. అట్లా కాదు, నేను ఏమంటా అంటే ముందుగాల మామ పోతే ఆళ్ళు వాళ్ళతో మాట్లాడతాడు, వెనక తీసుకొని పోతే అయిపోతుంది. మళ్ళీ ఒకటేసారి నువ్వు ఎట్లా పట్టుకొని పోతావు వాళ్ళను? ఇవ్వడం చూస్తే అబ్బా వీళ్ళు అయ్యనేరా దగ్గరుండి పెళ్లి చేసిన అంటారు. అట్లనే అనేది. ఇట్లా అవుతుందనే ఇంటికి తాళం పెట్టలేదు. నేను పండుగ కాడుండి వీడి కూర్చుడితోనే మళ్ళీ అత్తమ్మని అడిగి పంపించిన. ఎట్లయితే గట్లయితుంది, ఏదైనా అయితే నీకు ఫోన్ చేస్తుంది. ఏదైనా సరే అడిగి పోతేనే ఏదైనా ఒకటి తెగుతుంది. ఇక ఎందుకు వాళ్ళు నీడు ఉంచితే మళ్ళా కుమార్ అన్నట్టు గదే అవుతుంది. పిల్లని ఎత్తుకోపోయారు దాచిపెట్టుకున్నారు. ఎందుకు అవన్నీ మనం ఏదైనా ఒకటి అవుతుంది. అడిగి పోతేనే పంపించేసేయాలం. నాకో టెన్షన్ ఇంకో టెన్షన్ ఎందుకు మరి? ఏందో మామ నాకైతే అర్థమవుతలేదు. కానీ నువ్వు ఓడితోటే నాకు ఫోన్ చెయ్యి. ఏదేమైనా ఏదోటి అవుతుంది కానీ నాకు ఫోన్ చెయ్యి. ఇక పోనీ తీగా పోతుంటారు కదా, మీ నాయన కూడా కరెక్టే. ఏమంటావు అక్క? పోనీ మళ్ళా ఇక్కడ పెట్టుకుంటే అదో పంచాయతీకి ఎన్ని రోజులు ఏదో ఒకటి తెలిపోతే మళ్ళీ మంచిగా మనం తోలుకొచ్చుకుందాం. ఇంకా బట్టలు పెట్టేది ఉంది, బియ్యం పోసేది చాలా పని ఉంది. నర్రా నడువు, ఆయనతో నడు. మళ్ళీ నేను వస్తే నీతో వచ్చిన అనుకో, అబ్బాయి ఇలా భావం తీసుకొని వచ్చిండ్రా వీళ్ళంతా దొంగ పని అంతా మంచిగా ఉండరా పురియా? జాగ్రత్త మరి. మంచిగా ఉండదు నాయన, మంచిగా భయపడకు నువ్వు భయపడకు. ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తుంది. ఇక అయింది అయిపోయింది కానీ భయపడకు. ఏయ్ నడువు, ఇంకా గానే నిలబడ్డావు. ఏడికి బావా అక్కడే పిలుస్తున్నావు? ఒరేక పోవద్దారా, పండుగ అయిపోయి 10 రోజులు అవుతుంది, ఇంకా ఇన్నే ఉన్నాం. మా వాళ్ళు ఫోన్ చేసినా కానీ నేను లేపుతానే లేను. పోదు తీయే కూసో. ఇంకెప్పుడు పోతారు? పోదు కూసో. నడుదా అక్క నడువు. నేను సాధు బట్టలకి నా దారు పోయిరా కూసో చదువుతుంది. కానీ జర నీళ్ళు పట్టుకురా పో, నీళ్ళు పట్టుకురాదు. తెస్తూనే ఉండి ఆగో మళ్ళీ అట్లనే కూర్చుంటావు అయితే బట్టలకి నా దారుకోమంటే. బావా ఆగే పోతు నీళ్ళ జర నీళ్ళ. ఇంకెప్పురా 1 రోజులు అయినా ఇటు ఉంచుకునేటట్టు. నడు లేట్ అవుతుంది. పోదాం ఆగు, నేనేమన్నా రానంటున్నా. తమ్ముడేదో మాట్లాడతాడంట కదా. బావా పోదాం తోలుకోతా అంటున్నావు. నువ్వైతే వచ్చినావు సరేనే, దానికి ఎవరేమంటారు కానీ ఇప్పుడు మీ అమ్మతో అక్కడికి వెళ్ళి అక్క ఇలా పంచాయతీ పెట్టుకొని వచ్చే మీ అమ్మ ఇష్టం వచ్చినట్టు కొట్టేలా కొట్టే, నిన్ను కూడా కొట్టిందట. నువ్వు సప్పుడు చేయలేదట, అక్క సప్పుడు చేయలేదట. మీ అవ్వతో ఎవ్వరు మాట్లాడే విషయం లేదు. నువ్వు తీసుకోతే ఏ లెక్కలు తీసుకోగానే ఇద్దరు ఒక మలుకు దుక్కుతుంది మీ అమ్మ. ఏమన్నదిరా మా అమ్మ ఎందుకంటది నేను ఉన్నాక? ఏమన్నది? ఇప్పుడు గిట్నే అంటాడ్రా, ఇంటికి పోయినాక వాళ్ళ అమ్మ కొట్టినా తిట్టినా సప్పుడు కూడా వేయడు. ఎందుకేను ఇప్పుడు ఏమన్నది పానాడు? ఏమన్నా అంటే నేను మాట్లాడతా. ఏం మాట్లాడతావు బాబు? ఏం మాట్లాడతావు? నువ్వు మాట్లాడటం అయితే ఆయల్ల మా అక్క నువ్వు ఇష్టం వచ్చినట్టు కొట్టి రోడ్డు మీదకి బయటకు పంపించినప్పుడు మాట్లాడాలి కదా. ఆమె కట్టు పడలతోటి ఎన్నో రైల్వే స్టేషన్ సస్తాను కూర్చుంటే ఎవరో మాకు చెప్తే నేను మా అక్కను మీద వచ్చినా ఇలా బతికింది లేదా సస్తుండే. ఇంకా అదంతా జరిగిందనేగా ఇప్పుడు నేను వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మరి? మీ అందరి కాలు పట్టుకోను నేను. అయ్యో అన్న
అంత మాట ఎందుకు అంటున్నావు? అట్లా కాదు బావ అనేది, మళ్ళీ ఇట్లా మాట్లాడతావేందే? మరి ఎట్లా మాట్లాడాలి? మరి పోనీ తీయరాదు, మంచిగా చూసుకుంటా అంటుండు కదా. దీని బాధ దీందే, ఎప్పుడెప్పుడు పోతానా అని చూస్తుంది. అట్నే అంటారా, అట్నే అంటారు. ఆడిపోయినాక నా బతికేందో నాకు తెలుసు. అట్లని మొత్తం ఎన్నే ఉంటా అంటే కూడా కష్టమైపోతుంది కదా అక్క. తోలుకొని పోతా అన్నప్పుడు పోవాలి. అంటే అన్న తీసుకోపోతా అన్నాడు కదా అని. ఏ నువ్వు ఆగురా. కాదయ్యా, నువ్వు కాలు మొక్కుతా అని గంత పెద్ద మాట అనొచ్చునా? ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర రానివట్టే. నేను బిడ్డను దోలుకొచ్చి బిడ్డెత్తు బంగారం జోకిత్తా అని మొక్కితి. ఇప్పుడు నువ్వు బిడ్డను తీసుకొని పోతే మళ్ళీ మీ అమ్మ పంపిస్తుందా? మళ్ళీ ఒకటి ముందటేసింది. అబ్బా ఇదొకటి ఉందా? నా తెలియకుండా మొక్కి ఎప్పుడు మొక్కిరు? పంచాయతీ పెట్టుకొని రాగానే అమ్మకు మంచిగా అనిపిస్తలేదని నేను అమ్మ పోయి మొక్కినాం. మంచి పని చేసిరు. ఇది ఒకటే తక్కువైంది. ఇక ఎట్లా మొక్కిరుగా మళ్ళీసారికి ఓదురు తీయరి. సప్పుడు ఏమైంది రానీలు? నాకు సంబంధం లేదు బావ మొక్కుల గురించి. అమ్మ అక్క ఇద్దరు మొక్కిరు, వాళ్ళు ఎట్లా అంటే గట్టిన నాకేం తెలుసు అని అన్నాడు. అగో గట్లంటవేంద్రా? మొక్కినాక ఓకుంటే ఎట్లుంటది? నాకు తెలియదు, అమ్మోళ్ళకి తెలుసు అని అంటాను. అందరం పోవుడే. అరే నేనేమన్నా రానన్నానే, నువ్వు నన్నంటావు. అక్క వాళ్ళు బావ ఇట్లనే నిలబెట్టుకోవటే. ఇగో మొన్ననే నువ్వు పంచాయతీ పెట్టుకొని వచ్చినావు. నీ వెనక నేను వచ్చిన. ఇప్పుడే పోతే మా అమ్మకి ఏదో ఒకటి చెప్పొచ్చు. మళ్ళీ ఇప్పుడు మేడారం పోయినామనుకో 4-5 రోజులు లేట్ అవుతుంది, పంచాయతీ పెద్దగా అవుతుంది. అవసరమా మనకి ఇప్పుడు? అగో 4-5 రోజులు ఎందుకు అవుతుందయ్యా? ఎల్లుండి ఓడితోటే మొక్కుకొని బంగారం అప్ప చెప్పి ఆయనతో కోడిపిల్లను కోసుకొని వండుకొని తిని వచ్చుడేనాయే. 4-5 రోజులు ఎందుకు అవుతుంది? ఇనరాదు కుమార్ మా అమ్మ మాట. మా అమ్మ మొక్కింది కూడా మన గురించే కదా. మా అమ్మతో ఏం పంచాదో ఏమో. ఇగో అత్తమ్మ పోనీకి ఎట్లా 2-3 రోజులు అవుతుంది అంటున్నావు కదా. మరి ఆ లోపు మేము ఇద్దరం కలిసి ఇంటికి పోయి ఆ పని ఈ పని చూసుకొని మళ్ళీ వస్తాం. వచ్చినాక పోదాం. వద్దు 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 వద్దు, మళ్ళీ మీ అమ్మ రానేది బావ. వద్దే వద్దు. రే ఎందుకు రానియదురా? రానియదే, వద్దే బావా. ఈ 2 రోజులు ఇటు ఉండి ఏం చేయాలరా? ఇక ఏం చేయాలంటే ఇగో బావా తెలిసిన దావకాన ఒకటి ఉంది. మీరు ఏడాడు చూపించుకురో ఏమో నాకు తెలియదు కానీ ఆడట పిల్లలు కానీ మంచిగా చూస్తారట. పోయిన వాళ్ళు అందరికి పిల్లలు అవుతారు. ఇగో రేపెల్లుండి పోయి దావకాన పోయి చూపించుకుందాము. ఇక ఆడ ఇగో బావ ఇంకోటి, ఆ డాక్టర్ చెప్పినట్టు గోళీలు వాడితేనే అవుతారు. తాగుడు కూడా బంద్ చేయాలి, అర్థమవుతుందా? ఇక ఈ 2 రోజులు ఆ పని చూసుకుందాం, అయిపోతుంది. ఇప్పుడు మరి నేను పైసలు కట్టుకొని వచ్చినారా పోదామంటున్నావు? ఇప్పుడు అడిగినా ఆమె నేను పైసలు మేము అమ్మ నేను లేమా, నేను చూపిస్తాను. మా అక్క కన్నా ఎక్కువ ఏముంది అక్క. ఇక రేపు దవాఖాన బావని తీసుకొని. సరే సరేరా. ఇక అవన్నీ పక్కన పెట్టు. ఇక్కడ మంచిగా ఉందట దవాఖాన, 2-3 అయ్యారట. సరే మీ ఇష్టం మరి. అయ్యో పైసలు నిన్ను మేము అడిగినామయ్యా. అనిలు ఒకసారి ఇట్రా. ఏందోరా మరి పో, మరి ఏందో ఏమో. ఇక ఏందే మీ అమ్మ మస్తు హుషారుంది. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అట్లా అంటున్నావు? మరి లేకపోతే ఏంది? మీ అమ్మ మీ అక్క గురించి మొక్కింది కానీ మన గురించి మొక్కిందా? వాళ్ళకేమైనా పని చేస్తుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? కాదు మరి ఇప్పుడు వీళ్ళతో జాతర పోతే మా వాళ్ళతో ఎప్పుడు పోదాం? మరి జాతర అంతా అయిపోయినాక పోదామా? నాకు మీ అమ్మ చెప్పిందా, మీ నాయన చెప్పిందా? అసలు మీరు జాతర పోతున్న సంగతి నాకు చెప్పినా? అరే కాదు, ఇవరిదాకా మా తమ్ముడు మా నాయన పోతుంటే మీ అమ్మైనా నువ్వైనా మరి మేడారం పోదాం ఉండుర్రి అని ఒక్క మాట అన్నా. మీ అమ్మన్నదా నువ్వన్నన్నావా? నాకు తెలుసా, నాకు మా అమ్మ ఇప్పుడే అన్నబట్టి మా బావతో అంటే నేను పడితే పోయే సంగతి తెలియదు నాకు. మీ అమ్మకైతే తెలుసు కదా, మొక్కిన మొక్కు ఆమె మొక్కింది ఆమెనాయే, మరి ఉండుతాం అది అనొచ్చు కదా. ఆమెకు తెలియదు కావచ్చు, మర్చిపోయింది కావచ్చు. ఇప్పుడు అదే బావ పోతా అంటే అంటుంది. మీ అక్కను మీ అమ్మను మస్తు వెనకేసుకొస్తావు నాకు తెలియదా కానీ. కాదు మీ అక్కను గావగడ తోలుకొని పోతా అంటున్నావు. ఇప్పుడు మనకు అవసరమా? వేలు ఎడికేని పెడతావు, మనకే గతి లేవంటే. అయినా ఆ అన్న తీసుకొని పోతా అంటుండు కదా, ఆ అన్న తోలుకొని పోయినాక వాళ్ళు మా చూపించుకుంటారు. ఈయననే తమ్ముడు ఉన్నట్టు ఓ దావకాలు చూపిస్తా అక్క ఉండుర్రి బావా అని అంటుండు. నీకేందే ఎడికెళ్ళి చూపిస్తే? వాళ్ళు అక్కడ చూపించడానికి కదా నేను చూపిస్తా అంటున్నా. వాళ్ళు దావకాన చూపించడానికే పొట్టు పంచాయతీ పెట్టుకొని కొట్టి పంపించడానికి. అరే వాళ్ళకి ఏదో ఒకటి చూపించి పంపిస్తున్నాయి కదా వాళ్ళు నిమ్మలంగా ఉండేది. అయినా ఏమన్నా పైసలు నీ అవ్విస్తుండా నీ అయ్యిస్తుండా? మా పైసలు మేము పెట్టుకుంటే మా అమ్మ పెట్టుకుంటుంది. నీకు అవసరమా? నువ్వు ఇంట్లో పిలిచి మాట్లాడుతున్నావు, ఏమనుకుంటారు? బాగానే నేర్చుకుంటావు రోజు రోజు. కానీ నువ్వైతే నీ పైసలతో దావకానైతే చూపి, అప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తా. ఏం చేస్తావో నేను కూడా చూస్తాను.
అరే బుజ్జి నువ్వు వాడు కాజాలు కడుక్కొని కుడికాలు లోపల పెట్టి ఇంట్లో పోయి ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలక